ఇది శ్రీకాకుళంలో కొద్దిగా ఈ విజయనగరంలో ఈ వృత్తి మీద నిలబడి ఆధారపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఇది ఇక్కడ మొదలుపెట్టాము. ఈ ఈ ఎద్దు ఏదైతే తిరుగుతుందో ఆ తిరిగే ఆర్పిఎంకి దాంట్లో ఉన్న సూక్ష్మ ధాతువులు ఏవి కూడా విచ్ఛిన్నం కావు. దీనివల్ల మనకి ఆరోగ్యానికి మంచిది. ఈ నువ్వుల నూనె విషయంలో అయితే హెచ్డిఎల్, ఈ విటమిన్, కాల్షియం, కాపర్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఏది గొప్ప వస్తువు అది సమాజం ముందు మన పూర్వీకులు పెట్టారు. ఆవు నెయ్యితో ఒకప్పుడు తిన్నది మన భారతదేశం భోజనాల్లో తాలింపులో అది ఆవు నెయ్యి వాడేవాళ్ళు. మరి ఈ రోజున ఆవులు పాలు దొరకని సందర్భంలో ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? రెండో వస్తువు ఏంటంటే నువ్వుల నూనె. ఆవు నెయ్యిలో ఉన్న ఇంచుమించు గుణాలు ఈ నువ్వుల నూనెలో ఉన్నవి. ఎలాగైనా దీన్ని నిలబెట్టాలి అని చెప్పి ఆ వృత్తి వాళ్ళని తీసుకొచ్చి ఇది తయారు చేయటం, ఇక్కడ పెట్టడం జరిగింది. సమాజంలో కొంతమందికి ఈ నూనె ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే ఈ అనాదిగా వస్తున్న ఈ విధానం ఉన్నదో ఈ కుల వృత్తుల వారిని నిలబెట్టడానికి యూనివర్సిటీలో ఇలాంటి కోర్సులు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ముక్కుతాడు వేసే మనిషి వాళ్ళ గ్రామాల్లో లేడు, అలాగే తాడు పేనేవాళ్ళు లేడు, తర్వాత నాళాలు కొట్టేవాళ్ళు లేరు. మళ్ళీ ప్రకృతి వ్యవసాయంలో ఆవుతోనూ గిత్తతో మనకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ కుల వృత్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చేతి వృత్తులు వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయము పాలేకర్ గారు చెప్తూ ఉంటారు, ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట నిర్మించాలి అని చెప్తారు. అలాంటి చోట ఒక విత్తనము వ్యవసాయమే కాకుండా వీటికి కావాల్సిన పని వాళ్ళను కూడా మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే మళ్ళీ గ్రామాల్లో ఈ హార్ట్ పేషెంట్లు మనం ఏదైతే నూనె కాని నూనె తింటున్నామో, ఏదైతే రిఫైండ్ ఆయిల్ అని చెప్పి ఒక భ్రమలో బతుకుతా తింటున్నామో అది నిజానికి నువ్వుల నూనె కాదు, పల్లి నూనె కాదు, అలాగే మన పొద్దుతిరుగుడు పువ్వు నుంచి వచ్చే నూనె కూడా కాదు. కానీ అలా చెప్పి మనం తింటున్నాము. ఒకటి, మనం అంతా విద్యావంతులు, మనందరికీ చాలా అవగాహన ఉంది అన్ని విషయాల్లో. తినే ఆహారం విషయంలో ఆ వస్తువు ధర ఎంత, మూల ధర ఎంత, తయారైనాక బై ప్రోడక్ట్ తయారైతే వచ్చే ధర అంతా కూడా అర్థం చేసుకోకుండా మనం బజార్లో తినే ఆ రిఫైండ్ ఆయిల్ 110 రూపాయలకి మనకి లీటర్ ఇస్తున్నారు. మరి పల్లి నూనె కూడా మీరు అర్థం చేసుకుంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇవన్నీ కూడా మీకు పల్లి నూనె 1 కేజీ నూనె తీయాలంటే 3 కేజీల ముడి సరుకు కావాలి. మరి కేజీ వాళ్ళ సగటున 100 రూపాయలు ఉంది పల్లీలు. మరి 300 రూపాయలు తయారు చేసేదానికి అయ్యే ఖర్చు ఒక 60 రూపాయలు. 360 రూపాయలు ఉన్న పల్లి నూనె, రిఫైండ్ ఆయిల్ పల్లి నూనె మనకి 110 రూపాయలకి ఎలా ఇస్తున్నాడు? ఇది మీరందరూ అర్థం చేసుకోండి. మన జీవితాలు, మన ఆరోగ్యాలు ఎవ్వరికీ బాధ్యత లేదు. వాళ్ళు బతకటానికి మనల్ని బలి పశువులు చేస్తున్నారు. దయచేసి చదువు ఒకటే కాదు, సామాజిక అంశాలను కూడా అందరూ ఆలోచించి తినే వస్తువుని నోట్లో పెట్టుకునే ముందు దీన్ని ఎక్కడి నుంచి తయారైంది, దీన్ని ముడిసరికి ఎంత, దీన్ని తయారు చేయడానికి ఎంత అవుతుందని అర్థం చేసుకుని తింటే మనం ఈ కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేయకుండా ఉండగలుగుతాము. అందుకని ఇలాంటి నూనెలు ప్రతి గ్రామంలో ఉండాలి. ఆ కులవృత్తులు వాళ్ళు ముందుకు వస్తే ఈ విద్య నేర్పించడానికి కూడా మేము ఏదైతే మధ్యలో ఉండే పలకలు అంటారో దాన్ని చేసే ఆయన వయసు ఈ రోజున 70 సంవత్సరాలు. ఆయన కానీ దాన్ని వదిలేస్తే తర్వాత తరం వాళ్ళకి ఆ విద్య నేర్పించడం ఎవరికి కుదరదు. సాంకేతికంగా చాలా విలువైన పని అది నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేర్చుకుంటానికి యువకులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి మేము నెల రోజులు మా ఖర్చులతో వాళ్ళకి నేర్పిస్తా కూడా సిద్ధంగా ఉన్నాం.